ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఇక్కడ ఎక్కువది అమ్మ, ఎక్కువసేపు ఇక్కడది. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. అయితే ప్రియులారా, నేను కూడా ఇరిగిన మనసుతో, మనము ఇరిగిన మనసుతో దేవునిలో బల్లాలో పాలివారము పొందాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుడు అదే మనకు తెలియజేస్తున్న మాట. అందుకనే దావీదు ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాడు. దావీదు ఎంతో దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాడు. దేవుడు ఎంతో ఆయన పశ్చాత్తాప ప్రార్థనను ఏం చేస్తున్నాడంటే దేవుడు వింటూ ఉన్నాడు. అందుకొరకే ఈ మాట రాయబడుతూ వచ్చింది. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా పౌలు పదే పదే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వేడతెగక ఉండుడి. అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. వేడతెగక ఉండాలి. పౌలు అదే పదే పదే పౌలు ఎంత చక్కగానో ఈ బోధ బోధిస్తూ ఉంటున్నాడు. ఈ బోధ బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు ఆత్మీయ జీవితంలో తన సంఘము, తన బిడ్డలు ఎక్కడా తప్పిపోకుండా ఉండాలని పౌలు బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల బోధలో ఎప్పుడు కూడా అపోస్తుల బోధకు దూరము కాకూడదు, సహవాసముల దూరము కాకూడదు, రొట్టె విడిచిన దూరము కాకూడదు, ప్రార్థనలో దూరం కాకూడదు. ఎప్పుడు కూడా ఎడతెగగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పశ్చాత్తాపముతో మనము ఏం చేయాలంటే బల్లాలో పాలి పొందాలి. పశ్చాత్తాపముతో, వివేచనతో ఆయన బల్లాలో మనము పాలి పొందేవారిగా ఉండాలి. అందుకే ప్రభు కోరుతూ ఉన్నాడు. దయచేసి అందరూ మోకరించినట్లయితే మనము దేవుని బల్లాలోకి వెళదాం. దయచేసి అందరూ మోకరించండి.